నమస్తే అందరికీ. వెల్కమ్ టు సిద్ధు అండ్ మామ్స్ ఛానల్. వెరైటీ టేస్ట్తో సూపర్గా ఉండే ఆనపకాయ పచ్చడి చూద్దాం. ఈ ఆనపకాయ పచ్చడికి లేత ఆనపకాయ తీసుకోవాలి. ఈ ఆనపకాయని శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకోవాలి. అయితే ఈ ఆనపకాయ పచ్చడికి తొక్క తీయరండి. అలాగే కట్ చేసిన తర్వాత లోపల గింజల పార్ట్ కూడా తీయనవసరం లేదు. ఎందుకంటే ఇది లేతది కాబట్టి ఇంకా గింజలు ఎక్కువగా ఫామ్ అవ్వవు. ఈ పచ్చడి ఇలా చేస్తేనే బాగుంటుంది. ఇలా కట్ చేసుకుని ముక్కలు ఈ సైజువి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఆనపకాయ ముక్కలన్నీ ఈ సైజులో కట్ చేసుకుని పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ చేసుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అయితే ఈ పచ్చిమిరపకాయలు డైరెక్ట్గా అలా వేయకుండా నైఫ్తో కొంచెం ప్రతి పచ్చిమిరపకాయ స్లిట్ చేసి వేసుకోవాలి, లేకపోతే నూనెలో వేయగానే పేలుతాయి. ఈ పచ్చిమిరపకాయలు వేపగా చిన్న వైటిష్గా వస్తాయండి. అప్పుడు ఆనపకాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఆనపకాయ ముక్కలు వేసుకుని కలుపుకోవాలి. ముందుగా కొన్ని ముక్కలు వేసి పోపు కలిపిన తర్వాత అప్పుడు మిగిలిన ముక్కలు వేస్తానండి. అది నాకు అలవాటు. ఫస్ట్ వేయగానే ముందు కలిపేయాలి, అప్పుడు అడుగున పోపు మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు 1 స్పూన్ అండ్ పించ్ పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసాక బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. వేరే ప్యాన్లో ఒక స్మాల్ కప్ నువ్వుల పప్పు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. నువ్వుల పప్పు వేగిపోయింది, ఇంకా తీసేస్తున్నాను. ఇప్పుడు ఒక స్మాల్ కప్పు పల్లీలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ పచ్చళ్ళలో
రోస్ట్ చేసిన ఈ పల్లీలు నువ్వుల పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. పల్లీలు కూడా వేగిపోయి ఇంకా తీసేస్తున్నాను. ఈ ఆనపకాయ ముక్కలు మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ వేపుకోవాలి. ఉప్పు నేను ఈ టైంలో వేయటం లేదు, వేస్తే నీరు అయిపోతుంది. అది చల్లారి గ్రైండ్ చేసేటప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇంత చింతపండు వేసి మగ్గించుకోవాలి. ఇలా కలిపేసి అందులోకి ఆ చింతపండు నొక్కి పెట్టేస్తే ఈ వేడికి చక్కగా మెత్తపడి గ్రైండ్ చేసినప్పుడు పూర్తిగా ఇందులో కలిసిపోతుంది. ఆనపకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయాయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నా. మిక్సీ జార్లో మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలు నువ్వుల పప్పు ఉన్నాయి కదా, అవి ముందుగా వేసుకొని ఆన్ ఆఫ్ చేస్తూ గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే అది సన్న మొరుల్లాగా గ్రైండ్ అవుతాయి. పల్లీలు నువ్వుల పప్పు గ్రైండ్ అయిపోయాక ఇప్పుడు దీంట్లోకి ఈ మగ్గి చల్లారిన ఆనపకాయ ముక్కలు, చింతపండు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి ఇవి కూడా ఆన్ ఆఫ్ చేస్తూ గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు మనకి రోటి పచ్చడిలాగా వస్తుంది. కంటిన్యూస్ రన్ చేస్తే పేస్ట్లా అయిపోయి పచ్చడి బాగుంటుందండి. సో అలా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒలిచిన 2 కానీ 3 కానీ వెల్లుల్లిపాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఇప్పుడే సాల్ట్ మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఆన్ ఆఫ్ చేస్తూ గ్రైండ్ చేసుకోవాలి. ఆనపకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇదిగో ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది. వెరైటీ టేస్ట్తో ఆనపకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఇందులో మనం రోస్ట్ చేసిన పల్లీలు, నువ్వుల పప్పు, వేపిన పచ్చిమిరపకాయలు వేయడం వల్ల ఆ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మరెన్నో కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.